కోటి మంది సంతకాల సేకరణ జరిగిందనంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా పైన వాళ్ళే అధికారంలో ఉన్నారు, కింద వీళ్ళే అధికారంలో ఉన్నారు. 164 సీట్లతో అధికారంలో ఉన్నారు. మరి 3 రాజకీయ పార్టీలు కలిపి ఉన్నాయి. మేము ఒక్కళ్ళమే సింగిల్‌గా ఉన్నాం. అయినా కోటి మందితో సంతకాల సేకరణ విత్ ఫోన్ నంబర్, అడ్రస్‌తో సహా ఏదైతే వాళ్ళ మద్దతు మేము తీసుకోగలిగామంటే, మేము యాక్టివ్ లేకపోతే ఎలా చేయగలుగుతాం? అధికారం కోల్పోయి కేవలం 22 నెలలే. మరి 22 నెలల కాలంలోనే ఇంత ఒక పెద్ద మహా ఉద్యమాన్ని నడపగలిగాం. రెండోది మేము అడ్రస్ చేయబట్టే కదా కనీసం రెండో ఏడాదన్నా కొంతమంది కన్నా తల్లికి వందనం డబ్బులేసింది. మొదటి ఏడాది ఎటు ఇవ్వలేదు. మేము అడగబట్టే కదా మొదటి ఏడాది ఒక్కళ్ళకి కూడా రైతు భరోసా ఇవ్వకపోయినా రెండో ఏడాది కనీసం 14,000 కొంతమంది కన్నా వేయించగలిగాం. మేము అడగబట్టే కదా 2024లో వాళ్ళు బస్సు ఇవ్వలేకపోయినా మేము అడుగుతూ ఉంటేనే కదా 25లో అన్నా కనీసం 5 రకాల బస్సుల్లో అన్నా ఫ్రీ ఇవ్వగలిగింది. మరి మేము యాక్టివ్ లేకపోతే ఎలా జాబ్ జరిగేది క్యాలెండర్ అంతా? కూడా మీ వల్ల వచ్చిందా అయితే? 100%. జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాం. ఏమైందని అడిగాం. జనవరి నుంచి అడుగుతానే ఉన్నాం. సో ఫిబ్రవరిలో అడుగుతానే ఉన్నాం. సో మార్చికి వచ్చేటప్పటికి సరే తూతూ మంత్రంగా ఒక 10,000 పోస్టులకి ఏమన్నా కనీసం ఇవ్వగలిగారు. లేకపోతే మరి 22 నెలల కాలంలో ఒక్క ఉద్యోగానికి కూడా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాల. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నారని అనుకోవచ్చు కదా ఎట్లా ఇక్కడ? నెరవేర్చినట్టు అయింది? వాళ్ళు ఇచ్చిన హామీలు ఇన్ని, దాంట్లో ఇంత ఏదో అంటే ఏదైనా జగన్ చేసిన అప్పులకి ఈ రోజు వీళ్ళ దగ్గర డబ్బులు లేక మెల్లమెల్లగా వెళ్తున్నారు అనుకోవచ్చు కదా మరి? జగన్ గారు అప్పులు చేశారా? ఎంత చేశారు? 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కేవలం 3,32,000 కోట్లు అప్పే చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ 3,32,000 కోట్లని కేవలం 21 నెలల్లో చేశాడు. మరి ఎవరు ఎక్కువ అప్పులు చేసినట్టు? డెవలప్మెంట్ జరగాలి కదా? ఎక్కడ డెవలప్మెంట్? ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో కనపడితే డెవలప్మెంట్ అవుతారు అండి. డెవలప్మెంట్ అంటే ఏదన్నా ఒక బిల్డింగ్ కట్టారా? మేము గ్రామాన సచివాలయం కట్టాం, రైతు భరోసా కేంద్రం కట్టాం, హెల్త్ క్లినిక్ కట్టాం, డిజిటల్ లైబ్రరీ కట్టాం, 38,000 స్కూళ్ళు నాడు నేడులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రీమోడలింగ్ చేయగలిగాం. అదేవిధంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయటం. ఏదైతే సంగం బ్యారేజ్ దగ్గర నుంచి, నెల్లూరు సంగం బ్యారేజ్ దగ్గర నుంచి విజయవాడలో ఫ్లైఓవర్లో రిటైనింగ్ వాళ్ళు ఏదైతే ఇన్ని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్, దాంట్లో 2 ఇయర్స్ కోవిడ్ తీసేయండి, అంటే 3 ఇయర్స్లో మేము చేయగలిగాం. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చి 22 నెలలు అయింది. ఒక కొత్త సచివాలయం ఏమైనా కట్టారా? ఒక స్కూల్ బాగు చేశారా? ఒక హాస్పిటల్ ఏమైనా బాగు చేశారా? ఉన్నవన్నీ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే మరి ఇంకా డెవలప్మెంట్ ఎట్లా చేశారంటారు? దేంటి డెవలప్మెంట్? ఎక్కడ చేశారు డెవలప్మెంట్? చూపించండి. ఇదిగో మేము పలానా బిల్డింగ్ కట్టాం. అమరావతి డెవలప్మెంట్ లో భాగంగా ఇప్పుడు భూసేకరణ చేస్తున్నారు. సో ఎట్లేదన్నా కూడా రింగ్ రోడ్ విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో అంటే వైజాగ్ ని అటు క్యాపిటల్ చేయాలని కూడా ట్రై చేస్తున్నట్టున్నారు. సో ఇదంతా అంటే డెవలప్మెంట్ మీకు ఎక్కడ కనిపించట్లేదు? అండ్ ముఖ్యంగా గూగుల్ వైజాగ్ రావడం కానివ్వండి, ఇలాగా అంటే ప్రతిదీ కూడా వీళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో ప్రతిసారి ఆరోపించడం తప్ప ఇది డెవలప్మెంట్ జరుగుతుంది అన్నమాట మీరు ఎందుకు అనలేకపోతున్నారు? మిమ్మల్ని తీసుకొని వెళ్తా రండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను అడుగుదాం. లేదంటే అక్కడ 4 బిల్డింగ్ కట్టింది ఉంటే మీరు అన్న అమరావతిలో డెవలప్మెంట్లో భాగంగా భూసేకరణ అన్నారు కదా. ఏమున్న 40 మొదటి విడతలో 54,000 ఎకరాల భూములు సేకరించారు కదా. దాంట్లో ఏం డెవలప్మెంట్ చేశారని చెప్పి రెండో విడత భూసేకరణ చేస్తున్నారు. ముందు ఉన్నదాన్ని డెవలప్ చేయాలి కదా. ఉన్నదాన్ని డెవలప్ చేయకుండా 54,000 ఎకరాల్లో ఇదిగో మేము పలానా బిల్డింగ్లు కట్టాం, పలానా రైతుకు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇచ్చామంటానికి ఒక్క రైతు కన్నా వీళ్ళు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇచ్చారా? ఇప్పటికి 11 ఏళ్ళు అవుతుంది, ఒక్క రైతుకి డెవలప్ చేసి ఫ్లాట్ ఇవ్వాల. ఇదే వదిలేసి మళ్ళీ ఇంకొత్తగా భూసేకరణ చేస్తారంటే దాని అభివృద్ధిలో భాగం ఎలా అయింది? దోపిడీలో భాగం అయింది. కానీ రెండు మీరు అన్న విశాఖకి ఏదో వీళ్ళు కంపెనీలు తెచ్చారంటున్నారు కదా. ఇన్ఫోసిస్ మేము ఉన్నప్పుడు వచ్చింది, టీసీఎస్ మేము ఉన్నప్పుడు వచ్చింది, ఆల్రెడీ వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. క్యాప్జెమినీ కూడా మేము ఉన్నప్పుడు వచ్చిందంటే సాఫ్ట్వేర్ కంపెనీ వీళ్ళు వచ్చినాక ఒకటేం రాలా. వీళ్ళు 99 పైసలకు భూములు ఇస్తున్నారు ఆ పేరు చెప్పి. ఆల్రెడీ 99 పైసలకి ఇవ్వకపోయినా వాళ్ళు వస్తారు. మరి ఎందుకు 99 పైసలకి ఇవ్వాల్సి వస్తుంది? రెండు మీరు అన్న గూగుల్ డేటా సెంటర్, అది గూగుల్ డేటా సెంటర్ కాదు, దాని పేరు అదానీ డేటా సెంటర్. అది మేము ఉన్నప్పుడు తెచ్చింది. మేము ఉన్నప్పుడు తెచ్చాం. సింగపూర్ గవర్నమెంట్తో ఏదైతే దానికి సంబంధించినటువంటి కేబుల్ వీటన్నిటికి సంబంధించి కూడా ఆ డేటా సెంటర్కి అవసరమైనవన్నీ మేము సదుపాయాలు కల్పించాం. వీళ్ళు వచ్చి దానికి పేరు మార్చారు. పేరు మార్చినాక గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చారు. అయినా మళ్ళీ గూగుల్ వాళ్ళే ప్రకటించారు ఏమని, ఇది మొత్తం అదానీ వాళ్ళే చూసుకుంటారు, మొత్తం భూములు కూడా అదానీకే కేటాయించండి. సో గూగుల్ డేటా సెంటర్ కాదు ఇది, ఇది అదానీ డేటా సెంటర్. అదానీ ప్లస్ గూగుల్ ప్లస్ ఎయిర్టెల్ మొత్తం చూసేది అదానీ, పర్యవేక్షణ అంతా అదానీయే. సో నెట్వర్క్ సపోర్ట్ ఇచ్చేది ఎయిర్టెల్, చూసేది గూగుల్. సో ఇవి క్లియర్గా వాళ్ళే చెప్పారు. ఇంక వాళ్ళు ఏం తెచ్చినట్టుగా పక్కన పుట్టినటువంటి పిల్లలకి వీడి పేరు పెట్టామంటే ఎట్ట కుదిరిద్ది? లేదంటే నేను క్రెడిట్ చోరీ చేస్తారంటే వాళ్ళ పిల్లలు నీ పిల్లల ఖాతాలో వేసుకుంటారంటే ఈ ప్రభుత్వం ఎట్ట కుదిరిద్ది? సో వాళ్ళు చేసింది ఏం లేదు, షో పటప్ తప్ప.